మేము హైదరాబాద్ హిజామా సెంటర్ నుంచి ఉన్నామండి. ఇది హిజామా క్యాంప్. దీని ద్వారా చాలా రకాల వ్యాధులు నయమవుతాయి. లైక్ హెడేక్, మైగ్రేన్, పారాలైసిస్, ఆస్తమా, థైరాయిడ్, బీపీ, షుగర్, నీ పెయిన్, చెస్ట్ పెయిన్, గ్యాసెస్, అల్సర్స్, పైల్స్ అండ్ ఫిషర్స్. ఇది కాకుండా ఇంకా లేడీస్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవి కూడా తగ్గిపోతాయండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. దీనిలో మన బాడీలో ఉన్న చెడు రక్తాన్ని ఒక కప్ ద్వారా తీసేస్తాము. దీనివల్ల చాలా బాడీ అనేది చాలా హల్కగా ఉంటుందండి. మళ్ళీ దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి పెయిన్ కానీ ఏది ఉండదు. ఈ అన్ని వైద్యాల్లోగా ఇదొక వైద్యం చాలా అరువైనది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది సింపుల్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇది మేము హైదరాబాద్ హిజామా సెంటర్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చాము. మా టీం వచ్చింది. ఈ 22nd and 23rd అంటే ఈరోజు రేపు 2 రోజులు ఇక్కడ హిజామా క్యాంప్ చేస్తున్నాము ముస్లిం కమ్యూనిటీ హాల్లో, ఈ ఒంగోలు డిస్టిక్లో. మీరు అందరూ సంప్రదించగలరు. స్కిన్ ఎలర్జీ కానీ ఇలాంటి ఇంకేమన్నా డిసీజెస్ రావచ్చు. సో మనం ఈ సర్చ్ చేయడం వల్ల ఇక్కడ ఏదైతే చెడు రక్తం ఏదైతే ఉందో, ఇందాక చెప్పాను కదా, చనిపోయిన రక్త కణాలు ఏవైతే ఉంటాయో అవి మనం ఈ కప్పు పెట్టి లాగడం వల్ల, గుద్దడం వల్ల, ఈ రక్తం తీయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ రక్తం అనేది బయటికి వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా ఉంటుంది. ఇందులో ఉన్న ఏమైనా వాటర్ ఉన్నా కానీ, గ్యాసెస్ ఉన్నా కానీ మన శరీరంలో అవి కప్ ద్వారా మనం ఇంజెక్షన్ ద్వారా బయటికి వచ్చేస్తాయి. సో దీని ద్వారా అన్ని రోగాలు, ఒక 72 టైప్ డిసీజ్ ట్రీట్మెంట్ మన ఈ కప్పు ద్వారా నయం చేయగలం. దీనికి మెడిసిన్స్ ఏముండవండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఈచ్ కప్ వచ్చేసి మనకు 70 రూపీస్ ఉంటుందండి. మీరు ఎన్ని కప్స్ పడితే అన్ని రూపాయలు. మీకు ఒక 4 కప్స్ అంటే 300 రూపీస్లో అలా అయిపోతుందండి. రండి, సంప్రదించండి. ఈ ట్రీట్మెంట్ వల్ల మీరు లబ్ధపడండి. ఇప్పుడు ఈ రోజుల్లో మెడిసిన్ అనేది ఒక రసాయనికలుగా ఉంటుంది. అది ఇప్పుడు మనకు ఏ విధంగా నష్టం కలిగించదు, కానీ కాకపోయినా ఫ్యూచర్లో మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లం ఉంటాయి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. రండి, సంప్రదించండి, లభ్యపడండి. చూస్తున్నారు కదండి, ఇది మన శరీరంలో ఉన్న చెడు రక్తం అనేది ఇలా మనం కప్ ద్వారా తీసేసి మన శరీరంలో ఏదైనా ఉన్న టాక్సిక్ బ్లడ్ అనేది ఇలా తీసేసి క్లీన్ చేసేస్తామండి. ఇలా క్లీన్ చేసి వాడేస్తాం. బ్లడ్ రాకుండా, ఇన్ఫెక్షన్ ఏం కాకుండా మనం ఇప్పుడు ఇందాక ఇన్ఫెక్షన్ చేసాం కదా, దానివల్ల ఆ పుండు అన్ని తొందరగా మానడానికి ఇలా పౌడర్ పెట్టేసి అప్లై చేసేస్తామండి. దాని తర్వాత ఇది కప్ అండి, ఇలా సక్ చేస్తుంది. ఇది ఇందులో ఇలా బాడీ మీద అప్లై చేసేస్తాం. అప్లై చేసిన ఒక 2-3 మినిట్స్ తర్వాత తీసేస్తాం. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మన ఇక్కడ బాడీలో ఏమైనా వేస్టేజ్ బ్లడ్, టాక్సిక్ బ్లడ్ ఏదైతే ఉందో వచ్చి ఈ కప్లో ఈ ఏరియాలో వచ్చి ఆగిపోతుందండి. మీరు చూడగలరు. కొద్దిసేపు తర్వాత ఈ చర్మం రంగు కూడా మారుతుంది. రెడ్ నుంచి బ్లాకిష్ రెడ్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఒక 2-3 మినిట్స్ పెట్టి తీసేసి చిన్న మన సర్జికల్ బ్లేడ్ ఉంటుందండి, ఇది ఒక సర్జికల్ బ్లేడ్ మన యొక్క ఆపరేషన్కి దానికి వాడతాము. చర్మం రంగు మారడం మీరు చూస్తున్నారు. ఇలా మొత్తం రెడ్డిష్గా అయిపోయింది కదా అండి ఇక్కడ. అయితే దాని తర్వాత ఏం చేస్తామంటే చిన్నగా ఇలా పైన చారలు పెడతామండి. ఇట్లా ఎలా నొప్పి ఏముండదు.
చిన్నగా పైన పైన మాత్రమే ఈ చర్మం యొక్క 7 పొరలు ఉంటుంది కదా, 7 పొరల్లో పైన పొర మాత్రం దాన్ని డ్యామేజ్ చేస్తాము. ఎందుకంటే అక్కడ అక్కడ చెడు రక్తం ఏదైతే ఆగి ఉందో అది ఈ కప్పులోకి బయటికి రావడానికి మనం చిన్నగా చారలు పెట్టి అలా తీస్తాం. మీరు గమనిస్తున్నారు ఇది రక్తం బయటికి రావడం. ఇలాగే ఒక 5 మినిట్స్ కానీ ఒక 10 మినిట్స్ కానీ మన యొక్క బాడీలో క్లాటింగ్ టైం అనేది ఉంటుందండి. క్లాటింగ్ టైం అనేది ఉంటుంది. ఒక 2 మినిట్స్ టు 10 మినిట్స్ వరకు క్లాటింగ్ టైం ఉంటుంది. ఆ క్లాటింగ్ టైంలోపు మనకు ఈ బ్లడ్ ఎంత వచ్చింది చూసి దాని తర్వాత కప్ తీసేసి క్లీన్ చేసేస్తాము. దీనిపైన పౌడర్, యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్ అలాంటి పౌడర్ అప్లై చేసేసి క్లీన్ చేసేస్తాం. ఇది ఇంత సింపుల్ ప్రాసెస్. ఇది పౌడర్ అండి, టెస్టింగ్ పౌడర్. ఈ స్పిరిట్ దీంతో క్లీన్ చేస్తాము ఏమన్నా ఉన్నా కానీ. ఈ యూజెస్ బాడీలో టాక్సిక్ బ్లడ్ అనేది ఎలా తయారవుతుంది, ఎలా వస్తుంది, అసలు యాక్చువల్లీ ఆ విషపూరితమైన రక్తం, చెడు రక్తం అనేది ఎట్లా మన బాడీలో ఉంటుంది అంటే, మన శరీరంలో మన ఎర్ర రక్త కణాలు అనేవి ఒక 120 రోజులు అంటే 4 మంత్స్ అలాగే ఉంటాయి, బతికి ఉంటాయి. దానంతటా అవే చనిపోతాయి. అవి చనిపోయిన తర్వాత అవి మన యొక్క చెమట ద్వారానో లేకపోతే టాయిలెట్ మూత్ర విసర్జన లాట్రిన్ ద్వారానో బయటికి వచ్చేస్తాయి. కొన్ని ఇంకా తేలికగా ఉంటాయి, అవి వచ్చేసి మాత్రం మన యొక్క ఈ చర్మం పై పొరలో వచ్చేసి ఆగిపోతాయి. అవి ఆగిన తర్వాత మనకు ఈ బాడీలో ప్రతి కణానికి రక్తం అవసరం ఉంటుంది. ఈ చెడు రక్తం అనేది చనిపోయిన రక్త కణాలు అనేవి ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయంటే మన యొక్క బాడీలో ఇప్పుడు సమ్టైమ్స్ దానికి ఇప్పుడు మెడ నొప్పి ఉంది, సో మెడ నొప్పి కోసం ఇక్కడ చేస్తున్నాం. ఇంకా నడుము నొప్పి ఉంటుంది, భుజాల నొప్పి ఉంటుంది, తల నొప్పి ఉంటుంది, ఇంకా వేరే వేరే రకాలుగా ఉంటాయి. సో ఆ రక్తం ఆగడం వల్ల ఏమవుతుంది అంటే ఇలా పెయిన్స్ కానీ, డిజీజ్ కానీ